ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ, ఐ బొమ్మ రవి లాంటివాడు కాకపోతే ఇంకొకడు, ఎవడొకడు వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇక్కడ టెక్నాలజీ అందిపుచ్చుకుంది ఎవడు, టెక్నాలజీని లూప్ హోల్స్ పట్టుకుంది ఎవడు, దాన్ని కంట్రోల్ చేసేది ఎవడు? ఇవి ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది. అయితే ఐ బొమ్మ రవి లాంటి వాడు దొరికాడు కాబట్టి దొంగ, దొరకపోతే వాడు దొరే ఎప్పటికైనా. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది 3 పాయింట్లు ఆలోచించాలి. ఒకటి, ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళ వైపు నుంచి, అలాగే సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ వాళ్ళ గురించి, అలాగే ఫ్రీగా చూస్తున్న పబ్లిక్ వైపు నుంచి ఆలోచించాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ వైపు ఆలోచిస్తే, సి కళ్యాణ్ లాంటి బడా ప్రొడ్యూసర్స్ ఇతన్ని చంపేయాలి, ఉరి తీయాలి లేదా శిక్ష వేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్న లాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 300 పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పర్ ఇయర్. మరి వాటిలో ఎన్ని హిట్లు అవుతున్నాయి? ఎన్ని సినిమాలు హిట్లు తీశారు మీరు? మరి అలాంటి ఫ్లాపులతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నిండిపోతే అసలు సినిమాకి థియేటర్కి వచ్చేది ఎవడు? ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అసలు సినిమా చచ్చిపోయిందే ఇక్కడ. సరైన హిట్లు లేక, సరైన సినిమాలు లేక, మోస సినిమాలు, ఒక టైప్ ఆఫ్ ధోరణి సినిమాల్లో సినిమాలు తీస్తుంటే ఎవడొస్తాడు ఆడియన్స్ థియేటర్లకి? అదొక పాయింట్. అయితే అసలు సినిమా రేట్లు పెంచి పబ్లిక్ అందించకపోవడం, అలాగే ఖర్చులు పెరిగిపోయిన ఈ రోజుల్లో ఎలాగోలో టెక్నాలజీని ఈజీగా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండటం, ఈజీగా అందుబాటులో ఉన్నప్పుడు ఎవడైనా చూస్తాడు. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించాల్సిన పాయింట్. బట్ ఇక్కడ వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎవరు దొరికాడు కాబట్టి ఈయన్ని దొంగలా చూపించి వీడియో పడుతున్నారు. దొరకపోతే ఫారినర్స్ ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాడిని పట్టుకునే వాళ్ళ? మన తెలుగోడు లోకో కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారా? ఇక్కడ ఏ పాయింట్లో ఆలోచించినా ఇక్కడ ప్రొడ్యూసర్స్ మరి 4 సంవత్సరాల నుంచి ఇంత లూప్ హోల్లో ఈ సినిమాలు వస్తామో దాన్ని కంట్రోల్ చేయలేదే. అంటే టెక్నాలజీని ఆపలేరు. టెక్నాలజీలో మనిషి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాంట్లో లూప్ హోల్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రవి వాళ్ళు వస్తూనే ఉంటారు. మరి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అసలు పబ్లిక్ ఏది కూడా ఫ్రీగా రాదు. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూరగాయలు, పాలు, ఇలా ట్రావెలింగ్, టిఫిను, ప్రతిదీ మనం యూజ్ చేసే మొబైల్ కూడా కొనుక్కోవాల్సిందే. ప్రతిదీ రూపాయి పెట్టి కొనుక్కోవాల్సిందే. అలాంటిది ఫ్రీగా వచ్చేస్తుందంటే జనాలు ఎగబడి చూస్తారు. అయితే ఇలా ఎలా ఉందంటే, ఇది ఫ్రీగా రాదని తెలిసినా కూడా ఈ రవిని హైలైట్ చేస్తూ రవి గొప్పవాళ్ళలాగా, దేవుళ్ళలాగా చూస్తున్న ఇలాంటి చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యి సినిమా థియేటర్కి వెళ్ళకుండా, ఫ్రీగా రూపాయి ఖర్చు పెట్టకుండా సినిమాలు చూసేస్తూ అదే గొప్ప కార్యం చేస్తున్నట్టు అతని హీరోని చేస్తూ, అతనే కావాలి, అతను శిక్షించకూడదని చెప్పి మాట్లాడే ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే అసలు పబ్లిక్ ఎలా తయారనిపిస్తుంది. ఓట్లు ఎలా కొనుక్కుంటున్నారు, రాజకీయాలు ఎలా ఓట్లు అమ్ముతున్నారు, ఎలా కొనుక్కుంటున్నారు వాళ్ళు, వీళ్ళు ఎలా అమ్ముకుంటున్నారు అన్న పాయింట్ ఎలా ఉందో ఇది అలాగే ఉంది. ఫ్రీగా మేము ఫ్రీగా రావాలి, అన్నీ ఫ్రీగా అలవాటు పడిపోయి ఈ ఫ్రీగా వస్తేనే ఏదైనా చేస్తా ఉన్న ధోరణిలోకి వెళ్ళిపోయింది పబ్లిక్. అందుకే ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు హీరో అయిపోయాడు. ఇలా లూప్ హోల్స్లో ప్రతిదీ వస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ప్రతిదాన్ని ఆదరిస్తూ, దాన్ని హైలైట్ చేస్తూ హీరోయిజం చూపిస్తే, మరి కష్టపడి ప్రొడ్యూసర్లు సినిమాలు తీస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఎవరు తీయమన్నాడు అని చెప్పి మాట్లాడే కొంతమంది మహానుభావులకి మరి రాజమౌళి లాంటి, బాహుబలి లాంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబట్టే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు మారుమోగింది, ఆస్కార్ అవార్డు లెవెల్కి వెళ్ళింది. మరి ఈ పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా అనేది పాయింట్ మరి వాస్తవంగా ఆలోచిస్తే రూపాయి ఖర్చు పెట్టినోడికి దాని విలువ తెలుస్తుంది, దాన్ని ఎంత కమ్మాలో దానికే తెలుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సినిమాని అమ్ముకునే వ్యాపారం కాబట్టి రూపాయి పెడతారు. దానికి ఇష్టం ఉంటే చూస్తాం, లేదంటే కష్టమైతే 2 చూసే ప్లేస్లో ఒక సినిమానే చూస్తాం. మరి ఆ పాయింట్లో సినిమాలు తీయొద్దని అనటానికి వీళ్ళెవరో? ఇక్కడ ఏది ఏమైనా జనాలు మారాల్సిన జనాలు, ఫ్రీగా అలవాటు పడిపోయిన జనాలు వీటి కోసం చూస్తున్నారు. మరి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ ఏమైపోవాలి? వేలాది మంది బతికే ఇలాంటి వాళ్ళు, ఈ సినిమాని నమ్ముకుని ఎంతోమంది జీవించే కార్మికులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే ఎవరు తప్పు అనే పాయింట్ ఈజీగా అర్థమవుతుంది. ఇక ఐ బొమ్మ రవి లాంటి విషయానికి వస్తే, ఇంత చదువుకుని మంచిగా ఉపయోగించాల్సిన టెక్నాలజీని ఏదో హీరోయిజం పేరుతో అందరికీ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి, మరి అదే నిజమైతే, అంతే ఘనకార్యం చేస్తుంటే మరి ఫారిన్లో దాక్కోవాల్సిన అవసరం ఏంటి? సినిమాలు నిజంగా ఫ్రీగా చూపిస్తే అదే తప్పు కానప్పుడు మరి ఇండియాలోనే ఉండి ఇలాంటి పనులు చేయవచ్చుగా.
మరి ఫారిన్లో ఉండి దాక్కుంటూ ఇలాంటి పనులు చేస్తూ తప్పే. ఒకళ్ళ కష్టాన్ని, ఒకళ్ళ నమ్మకాన్ని, ఒకళ్ళ వ్యాపారాన్ని దెబ్బకొట్టి నువ్వేదో ఘనకార్యం చేస్తున్నట్టు నువ్వు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించి చేసే నీలాంటి వాడు మళ్ళీ దానికి హీరోయిజం ఫాలోయింగ్. మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళంతా బాధపడాలి. ఈ పాయింట్ ఎవరూ ఆలోచించట్లా. ఏది ఏమైనా ఫ్రీగా వచ్చేదానికి అలవాటు పడిన జనాలు ఉచితంగా మొబైల్లో సినిమాలు చూసేసి రేట్లు తగ్గించాలి అంటూ మాట్లాడడం, మరి ఎవరిని ఏ పాయింట్లో ఎవరిని ఏమనాలో అర్థం కాని విషయంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది. మరి పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు పట్టుకొని హీరోయిజం చూపిస్తున్న పోలీస్ వ్యవస్థ, మరి అసలు దీన్ని కుక్కట వేళతో తీసి పడేయవలసిన టైం వచ్చింది. మరి ఏదేమైనా ఇలాంటి ఒకడి కష్టాన్ని, ఒకళ్ళ నమ్మకాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బడా నిర్మాత ఉండబట్టే సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా ఉంది. వాళ్ళే లేకపోతే సినిమా అనేదే లేదు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి తప్పే, ఇలా ఎవరు చేసినా తప్పే అనాలి. ఇలాంటి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.